అనే విషయాన్ని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఎరుమేలి ఆలయంలో దేవుడు కిరాతశాస్త. కిరాతశాస్త్రాన్ని దర్శించాలంటే కిరాత రూపాన్ని దాల్చాలి, అంటే కోయ రూపము ధరించాలి. అందుకనే మనమందరూ కూడా కిరాత రూపంలో అలంకరించుకుని ఎరిమేలిలో కిరాతశాస్త్రాన్ని దర్శిస్తున్నాము. అంతేకాకుండా శ్రీధర్మశాస్త్ర నిత్య నర్తకుడు. అందుకే హరివరాసనం పాటలో హరివిమర్దనం స్వామి నిత్య నర్తనం అని పాడుతున్నాం. శాస్తా నర్తన ప్రియుడు కాబట్టి శాస్తాకు మామూలు నైవేద్యాల కంటే కూడా నర్తన నైవేద్యమే ప్రీతికరమని భావించి ఆనాటి భక్తులు ఎరిమేలిలో పేటతుల్లాడి తద్వారా నర్తన నివేదనం చేయాలనే నియమాన్ని విధించారు. అందుకనే పిల్లలు పెద్దలు అనే తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరూ కూడా ఎరుమేలిలో పేటతుల్లలాడి ఎరుమేలి శాస్తాకు నర్తన నివేదనం చేస్తున్నాము. ఇది కాకుండా ఇంకో కథనం కూడా ఉంది. పులిపాల కోసం బయలుదేరిన అయ్యప్ప స్వామి అడవిలో ఘర్షణ పడిన తర్వాత వావర్ అనే బందిపోటుతో గొడవకు దిగుతాడు. ఆ గొడవ కాస్త యుద్ధంగా పరిణమిస్తుంది. ఆ యుద్ధంలో వావర్ ఓటమి పొంది అయ్యప్ప స్వామిని భగవంతునిగా గుర్తించి శరణు వేడుతాడు. అనుగ్రహించమని వేడుకుంటాడు. అయ్యప్ప స్వామి వావరును క్షమించడమే కాక నన్ను